Hello all. Hope you are all doing good and సీటెడ్ క్లాసెస్ మొన్న జరిగిన దగ్గర నుంచి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తూ ఉందాం. సో లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను, స్టడీ ఆఫ్ చిల్డ్రన్స్ సోషల్ రెస్పాన్స్ ఫ్రమ్ బర్త్ టు 5 ఇయర్స్ అని చెప్పేసి. బర్త్ టు 5 ఇయర్స్ వరకు ఒక చైల్డ్ యొక్క సైకలాజికల్ ఆర్ సోషల్ రెస్పాన్సెస్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది ఎలాంటి స్టడీ అవుతుందని. దట్ ఈస్ లాంగిట్యూడినల్ స్టడీ. ద ఆన్సర్ ఈజ్ లాంగిట్యూడినల్ స్టడీ. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. So our next topic is nature of development. So what is nature of development? డెవలప్మెంట్ అనేది ఒక డిఫినైట్ ప్రాసెస్, అంటే ఒక డైరెక్షన్లో జరుగుతూ ఉండేదే డెవలప్మెంట్ అనేది. ఒక ప్యాటర్న్ సీక్వెన్స్ లేకుండా అవ్వదు. ఖచ్చితంగా దానికి ఒక ప్యాటర్న్, ఒక డైరెక్షన్, ఒక సీక్వెన్స్ అనేది ఉంటూ ప్రోగ్రెసివ్ మెథడ్లో అంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా రివర్స్ అనేది అవ్వదనమాట. ఎప్పటికీ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే పోతుంది తప్ప డిక్రీజ్ అనేది ఉండదు. సో వాట్ ఈస్ డెవలప్మెంట్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే డెవలప్మెంట్ అనేది జనరల్ టు స్పెసిఫిక్. జనరల్ ఏంటి? చిన్న పాపలు ఎప్పుడైనా సరే ఒక పెన్ కానీ బుక్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా పట్టుకుంటారు? ఫుల్గా వాళ్ళ బాడీ మొత్తం యూజ్ చేస్తూ హోల్డ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ పెన్నే ఇచ్చామనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో హోల్డింగ్ ఏ పెన్ విత్ ఫుల్ హ్యాండ్ విత్ 2 ఫింగర్స్. సో వాళ్ళకి ఏదైనా పెన్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? చిన్నప్పుడు వాళ్ళకి ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా పట్టుకోవాలి అనేది ప్రాపర్గా తెలియదు కాబట్టి దాని ఫుల్ మొత్తం హ్యాండ్ మొత్తం ఇలా ఫిస్ట్లో పెట్టుకున్నట్టు మొత్తం ఇలా ఫిస్ట్లో పట్టుకుంటారు. తర్వాత వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక ఇలా 2 ఫింగర్స్ తోటి హోల్డ్ చేయడం నేర్చుకుంటారు. సో జనరల్ నుంచి స్పెసిఫిక్కి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ అనేది మనం చెప్పుకున్నట్టే ఇట్ ఈస్ అ బ్రాడ్ డొమైన్. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు డెవలప్మెంట్ అనేది ఒక బ్రాడ్ డొమైన్ అంటే అందులో చాలా రకాలైన డెవలప్మెంట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ అ బ్రాడ్ డొమైన్. ఇట్ ఈస్ నాట్ అ నారో డొమైన్, ఇట్ ఈస్ అ బ్రాడ్ డొమైన్. ఎలా? అందులో ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఇమోషనల్ డెవలప్మెంట్ అనేవి అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ బ్రాడ్ డొమైన్. Whereas growth is a narrow domain with ఓన్లీ స్ట్రక్చరల్ చేంజెస్. ఎస్, ఎలా అంటే గ్రోత్ మనం చూసుకున్నాం, గ్రోత్ అనేది అప్ టు మెచ్యూరిటీ మాత్రమే జరుగుతుంది, ఒక ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే జరుగుతుంది కాబట్టి గ్రోత్ని ఏమంటున్నాం? నారో డొమైన్ అంటున్నాం. కానీ డెవలప్మెంట్ అనేది ఎలాంటి డొమైన్? ఒక బ్రాడ్ డొమైన్. ఎందుకు? డెవలప్మెంట్ అనేది ఊంబు టు టూంబు ఉంటుంది. అంటే మనం అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి తిరిగి మనం చనిపోయేంత వరకు కూడా మనలో జరిగే ప్రాసెస్ కాబట్టి ఇట్ ఈస్ అ బ్రాడ్ డొమైన్. కానీ గ్రోత్ అలా కాదు కదా, స్ట్రక్చరల్ చేంజెస్తో ఆగిపోతుంది కాబట్టి గ్రోత్ ఈజ్ అ నారో డొమైన్. డెవలప్మెంట్ ఈజ్ అ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఫంక్షనలిజం అనమాట. ఎలా? ఇప్పుడు గ్రోతే చూసుకుంటే గ్రోత్లో ఓన్లీ క్వాంటిటేటివ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ అంటే ఏంటి? మనం మెజర్ చేయగలుగుతాం, హైట్, వెయిట్, సైజ్, షేప్, ఇవన్నీ స్ట్రక్చర్కి సంబంధించినవి. డెవలప్మెంట్లో క్వాంటిటేటివ్ ఉంటుంది అండ్ క్వాలిటేటివ్ కూడా ఉంటుంది. ఎలా? క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే మన స్ట్రక్చరల్ చేంజెస్, ప్లస్ క్వాలిటేటివ్ చేంజెస్ అంటే మన బిహేవియర్, మనం ఏదైనా వర్క్ చేసే విధానం, వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ విత్ కెపాసిటీ. ఓకే, అలా అనమాట. అండ్ క్వాలిటేటివ్ చేంజెస్ ఎప్పుడైనా కూడా మెజర్ చేయలేము. ఇఫ్ ఇన్ కేస్ నా మనసులో కొంచెం సంతోషం ఉంది లేదా బాధ ఉంది, దాన్ని ఎంత సంతోషం ఎంత బాధ అని మనం మెజర్ చేయలేము. సో క్వాంటిటేటివ్ చేంజెస్ ఎప్పుడైనా సరే మెజర్ చేయగలుగుతాం, క్వాలిటేటివ్ చేంజెస్ ఎప్పుడైనా సరే మనం మెజర్ చేయలేం. దే ఆర్ ఆల్వేస్ నాన్ మెజరబుల్ థింగ్స్. సో డెవలప్మెంట్ అంటే క్వాలిటేటివ్ ప్లస్ క్వాంటిటేటివ్ చేంజెస్. సో మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఖచ్చితంగా సీటెడ్లో పేపర్ 1లో మెయిన్గా క్వశ్చన్స్ వస్తాయని తెలుసు కాబట్టి దీనికి సంబంధించిన డిఫరెన్స్ అనేది లాస్ట్గా ఒక్కసారి చూసుకుందాం. గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ విచ్ ఆర్ మెజరబుల్. ఓకే, గ్రోత్ అనేది ఒక క్వాంటిటేటివ్ చేంజ్. ఇప్పుడే చెప్పుకున్నాం, గ్రోత్ అనేది మన ఫిజికల్ చేంజెస్కి సంబంధించినది, ఒక నారో డొమైన్ అండ్ ఓన్లీ క్వాంటిటేటివ్ మెజర్ చేయగలిగేవి మాత్రమే, స్ట్రక్చరల్ చేంజెస్ మాత్రమే జరుగుతుంటాయి గ్రోత్లో. ఓకే, అండ్ గ్రోత్ అనే దానికి ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ అనేది ఏమి ఉండదు. గ్రోత్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆగిపోయే ఒక ప్రాసెస్. అలా కాకుండా డెవలప్మెంట్ని చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ఒక క్వాలిటేటివ్ ప్లస్ క్వాంటిటేటివ్ చేంజెస్ జరిగే ఒక ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రాడ్ డొమైన్. ఎందుకు? ఇందులో ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్ అన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ అ బ్రాడ్ డొమైన్ అండ్ దీన్ని అసెస్ చేయగలుగుతాం. ఓకే,
ఎలా అసెస్ చేయగలుగుతాం? ఎలా అసెస్ చేయగలుగుతాం అంటే ఐక్యూ ద్వారా. వీళ్ళకి ఎంత బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉంది, ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, ఇలా అసెస్ చేయగలుగుతాం. కానీ మెజర్ చేయలేం. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ డెవలప్‌మెంట్ ఫంక్షన్ అనేది లైఫ్ లాంగ్ జరిగే ఫంక్షన్ కాబట్టి దీన్ని కంటిన్యూయస్ ప్రాసెస్ అనుకుంటాం. అండ్ దీనికి ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్, సీక్వెన్స్, ప్రోగ్రెసివ్ మేనర్ అన్నీ ఉంటాయన్నమాట డెవలప్‌మెంట్‌కి. సో, దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు డెవలప్‌మెంట్ అనేది గ్రోత్ అండ్ మెచ్యూరిటీ ఈ రెండిటిని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తది. అందుకనే గ్రోత్ అండ్ మెచ్యూరిటీ అనేవి కూడా డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో ఒక పార్ట్, ఒక భాగం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ డెవలప్‌మెంటల్ టాస్క్స్. వీటినే డెవలప్‌మెంటల్ మైల్ స్టోన్స్ అని కూడా అంటారు. ఇదేంటంటే సోషల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ఏజ్ కామన్ టు ఆల్ పర్సన్స్ ఆర్ నోన్ యాస్ డెవలప్‌మెంటల్ టాస్క్. ఈచ్ అండ్ ఎవ్రీ ఏజ్ వాళ్ళకి 10 ఇయర్స్ వాళ్ళకి, 5 ఇయర్స్ వాళ్ళకి, 50 ఇయర్స్ వాళ్ళకి అండ్ 100 ఇయర్స్ వాళ్ళకి, ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్‌లో ఉండే సోషల్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మనం డెవలప్‌మెంటల్ టాస్క్ అంటాం. వాటి గురించి ఇంకా క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఈ డెవలప్‌మెంటల్ టాస్క్ అనేవి ఫర్ ఇన్ఫాన్సీ గురించి ఎవరు చెప్పారు అనంటే హ్యావింగర్స్. ఓకే. హ్యావింగర్స్ అందరి గురించి చెప్పారు. ఒక్కసారి చూసుకుందాం. ఇన్ఫాంట్స్ బర్త్ టు 6 ఇయర్స్ ఉండే వాళ్ళని ఇన్ఫాన్సీ అంటాం. ఇన్ఫాంట్స్ అంటాం. బర్త్ టు 6 ఇయర్స్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి 6 ఇయర్స్ వచ్చే వరకు ఉండే వాళ్ళని ఇన్ఫాన్సీలో ఉన్నారు అని అంటాం. సో, ఈ ఏజ్‌లో వాళ్ళకేమవుతది? వాళ్ళు నడవడం నేర్చుకుంటారు, కొంచెం మాట్లాడడం నేర్చుకుంటారు, అలాగే కొంచెం సాలిడ్ ఫుడ్స్ తినడం నేర్చుకుంటారు. అండ్ వాళ్ళ బాడీలోంచి ఉండే ఎలిమినేషన్ చేసేటప్పుడు వేస్టేజ్ ఏదైతే ఉంటదో దాన్ని ఎలిమినేట్ చేసేటప్పుడు కంట్రోల్‌ని సంపాదించుకోవడం నేర్చుకుంటాం. లైక్ వాళ్ళకి టాయిలెట్ వచ్చినా, లేదు అంటే వాష్‌రూమ్ వచ్చినా వాళ్ళు వెంటనే కంట్రోల్ చేసుకోవడం, చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో, దీన్నే పర్టిక్యులర్‌గా టాయిలెట్ ట్రైనింగ్ అని కూడా అంటారు. లెర్నింగ్ సెక్స్ డిఫరెన్సెస్ అండ్ సెక్సువల్ మోడెస్టీ. సో, సెక్స్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? తిను బాయ్, తిను గర్ల్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతూ ఉంటది. సో, జెండర్‌కి, సెక్స్‌కి ఒక డిఫరెన్స్ ఉంది. జెండర్ అంటే సోషల్ కన్‌స్ట్రక్ట్. అంటే నార్మల్‌గా మనం ఏదైనా ఫార్మ్స్ ఫిల్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇలాంటప్పుడు మనకి జెండర్ అని ఇస్తూ ఉంటారు. సో, ఇట్ ఈస్ అ సోషల్ కన్‌స్ట్రక్ట్. బయాలజికల్లీ దాన్నేమంటాం? సెక్స్ అంటాం. ఓకే. ఐదర్ గర్లా, బాయా అని తెలుస్తుందనమాట. ఫీమేలా, మెయిలా అని. సో, ఈ ఏజ్‌లో బర్త్ టు 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మధ్యలో ఏం జరుగుతుందసలు? అచీవింగ్ ఫిజియోలాజికల్ స్టెబిలిటీ, ఫార్మింగ్ సింపుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోషల్ అండ్ ఫిజికల్ రియాలిటీ. అంటే రిలేషన్స్ ఎవరు, నాన్ లివింగ్ థింగ్స్ ఏంటి, లివింగ్ థింగ్స్ ఏంటి అనేవి వీళ్ళకి క్లియర్‌గా ఈ ఏజ్‌లో తెలుస్తూ ఉంటది. అండ్ ఫిజికల్ స్టెబిలిటీ, ఫిజియోలాజికల్‌గా స్టేబుల్ అంటే ప్రాపర్‌గా నడవడం, ప్రాపర్‌గా రన్ చేయడం అనేవి స్టెబిలిటీ వాళ్ళలో ఉంటది. ప్రాపర్‌గా పెన్సిల్ పట్టుకోవడం లాంటివి. లెర్నింగ్ టు రిలేట్ వన్ సెల్ఫ్ ఎమోషనల్లీ టు పేరెంట్స్, సిబ్లింగ్స్ అండ్ అదర్ పీపుల్. సో, వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్ ఏదైతే ఉంటదో ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళతో, తర్వాత అదర్ పీపుల్‌తో, ఫ్రెండ్స్‌తో ఎమోషనల్‌గా బాగా రిలేట్ అయిపోయే ఉండే ఏజ్ ఇది. లెర్నింగ్ టు డిస్టింగ్విష్ రైట్ అండ్ రాంగ్ అండ్ డెవలపింగ్ ఏ కాన్షియన్స్. సో, ఏంటి వాళ్ళకొక గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా అప్పుడే ఒక అవేర్‌నెస్ అనేది స్టార్ట్ అవుతది వాళ్ళలో. ఓకే. ఇది ఇన్ఫాన్సీ గురించి. ఇప్పుడు 6-12 ఇయర్స్ వాళ్ళ గురించి. 6-12 ఇయర్స్ వాళ్ళనేమంటారు? చైల్డ్‌హుడ్. 6-12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండే వాళ్ళనేమంటాము? చైల్డ్‌హుడ్. బర్త్ టు 6 ఇయర్స్ ఉంటే ఇన్ఫాన్సీ. సో, 6-12 ఇయర్స్ వాళ్ళు చైల్డ్‌హుడ్‌లో ఉన్న వాళ్ళకి లెర్నింగ్ ఫిజికల్ స్కిల్స్ నెసెసరీ ఫర్ ఆర్డినరీ గేమ్స్. సో, ఫిజికల్ స్కిల్స్ నేర్చుకుంటారు ఆర్డినరీ గేమ్స్‌కి. బిల్డింగ్ హోల్‌సమ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ వన్ సెల్ఫ్ యాస్ ఎ గ్రోయింగ్ ఆర్గానిజం. సో, సూడో మెచ్యూరిటీ ఉంటది ఈ ఏజ్‌లో. సో, ఏ ఏజ్‌లో సూడో మెచ్యూరిటీ ఉంటది? 6-12 ఇయర్స్. ఏ ఏజ్ అది? చైల్డ్‌హుడ్ ఏజ్. ఎలాంటి మెచ్యూరిటీ ఉంటుంది ఆ టైంలో? సూడో మెచ్యూరిటీ. సో, ఏంటి సూడో మెచ్యూరిటీ అంటే తెలిసి తెలియనితనం. అంటే నాకు పూర్తిగా తెలుసని అనుకోవడం. ఓకే. నేను పెద్దదాన్నయిపోయాను. నాకు తెలుసు అనే ఒక సూడో మెచ్యూరిటీ. పూర్తిగా ఏం తెలియకముందే తెలుసు అనుకోవడమే ఇట్స్ ఎ ఫాల్స్ మెచ్యూరిటీ. అందుకే సూడో మెచ్యూరిటీ అంటారు దీన్ని. లెర్నింగ్ టు గెట్ అలాంగ్ విత్ ఏజ్ మేట్స్, గ్యాంగ్ ఏజ్, గేమ్ స్టేజ్. సో, దీన్నే గ్యాంగ్ ఏజ్ అంటారు, గేమ్ స్టేజ్ అంటారు. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ 6-12 ఇయర్స్ చైల్డ్‌హుడ్‌లోనే పిల్లలకి కొంచెం ఏజ్ మేట్స్ తోటి ఎక్కువ రిలేషన్ ఏర్పడడం వల్ల కొంచెం గ్యాంగ్స్‌గా లేకపోతే గేమ్స్ ఆడుకుంటూ ఎక్కువగా తిరుగుతూ ఉంటారనమాట. లెర్నింగ్ అండ్ అప్రోప్రియేట్ మాస్కులైన్ ఆర్ ఫెమినైన్ జెండర్. సో, ఇప్పుడు ఈ ఏజ్‌లో, ఈ చైల్డ్‌హుడ్‌లో ఫెమినైన్ అండ్ మాస్కులైన్ గురించి వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతది. సో, వీళ్ళు బాయ్స్,
వీళ్ళు గర్ల్స్ అనేది క్లియర్‌గా అర్థమయ్యే స్టేజ్ అనమాట. ఇలానే మాస్కులిన్ గ్రూప్స్ సెపరేట్‌గా, ఫెమినైన్ గ్రూప్స్ సెపరేట్ అంటే గర్ల్స్ గ్రూప్ సెపరేట్‌గా, బాయ్స్ గ్రూప్ సెపరేట్‌గా కూడా వీళ్ళు ఉంటూ ఇలాంటి పర్టిక్యులర్ ఏజ్‌లోనే గేమ్స్ కోసం ఫిజికల్ స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు ఫండమెంటల్ స్కిల్స్ కూడా క్లియర్‌గా నేర్చుకుంటారు. అంటే రీడింగ్, రైటింగ్ అండ్ కాలిక్యులేషన్స్ ఇలాంటివి. డెవలపింగ్ కాన్సెప్ట్స్ నెసెసరీ ఫర్ ఎవ్రీడే లివింగ్. అంటే మార్నింగ్ లేవాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, స్కూల్‌కెళ్ళాలి, హోంవర్క్ చేసుకోవాలి. ఇలాంటి డైలీ లైఫ్‌కి సంబంధించిన నెసెసరీ కాన్సెప్ట్స్‌ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. డెవలపింగ్ కన్షైన్స్, మొరాలిటీ అండ్ ఎ స్కేల్ ఆఫ్ వాల్యూస్. అంటే ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ వాళ్ళకి తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏంటంటే షాప్‌కెళ్లారనుకోండి. 50 రూపీస్ ఆర్ సంథింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చేంజ్ ఒక 10 రావాలి. కానీ ఆ షాప్ అతను ఒక 20, 30 ఎక్స్‌ట్రా ఇచ్చాడనుకోండి. అవి అలాగే తీసుకెళ్ళకుండా, ఓహ్! సారీ నాకు 10 రావాలి అంకుల్ మీరు ఒక 20 ఎక్కువ ఇచ్చారు, 30 ఎక్కువ ఇచ్చారు అని తిరిగి వాళ్ళకి ఇవ్వగలగడమే మొరాలిటీ, వాల్యూస్. సో, ఇలాంటివి కూడా ఈ ఏజ్‌లో వాళ్ళు తెలుసుకుంటారు. అచీవింగ్ పర్సనల్ ఇండిపెండెన్స్. సిట్టింగ్ సైలెంట్ ఇన్ ఎ స్కూల్ బస్. ఓకే. అండ్ అయర్నింగ్ యూనిఫార్మ్ అండ్ గోయింగ్ టు స్కూల్ డైలీ ఇన్ ద యూనిఫార్మ్. సో, ఇలాంటివి. ఇలాంటి పర్సనల్ ఇండిపెండెన్స్ అనేవి వాళ్ళకి తెలుస్తాయి. డెవలపింగ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ సోషల్ గ్రూప్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, పర్సనల్ యాటిట్యూడ్స్ అంటే ఏముంటాయి వీళ్ళకి పర్సనల్ అయిన సోషల్ గ్రూప్స్‌లో వాళ్ళకి ఎలాంటి యాటిట్యూడ్స్ ఉంటాయి? గుడికెళ్ళడం, లేదా చర్చ్‌కెళ్ళడం, లేదా మసీద్‌కెళ్ళడం. సో, ఇలాంటివన్నిటికి వెళ్ళాలి, ఉండాలి సోషల్ అంటే సొసైటీలో ఉండేటప్పుడు ఇలాంటివన్నీ మనం పాటించాలి అని తెలిసే ఒక ఏజ్‌ని ఏమంటాం మనం? చైల్డ్‌హుడ్. ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు ఇది? 6-12 ఇయర్స్ వరకు. ఈ రోజుకి క్లాస్ ఇంతే. థాంక్ యూ సో మచ్.